ఓం గం గణపతి నమః. అందరికీ నమస్కారం అండి. ఈ 2026 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో అంటే చైత్రమాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చింది, ఈ రోజున జరుపుకోవాలి, చవితి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, ఈ నెల నామం పేరేంటి, పీఠం పేరేంటి, అలాగే చంద్రోదయ సమయాలు ఎప్పుడు, కొత్తగా ప్రారంభించే వాళ్ళు ఈ నెలలో ప్రారంభించవచ్చా అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే కనుక మీకు అన్ని విషయాలు కూడా క్లియర్గా అర్థమవుతాయి. ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మానవులను అనేక కష్టాల నుంచి తొలగించే వ్రతమే సంకటహర చతుర్థి వ్రతము. వినాయకుని ప్రార్థిస్తే గనక చేపట్టిన అన్ని పనుల్లోనూ విఘ్నాలు తొలగిపోయి విజయం చేకూరుతుందని నమ్ముతారు. అందుకే ఏ పని మొదలుపెట్టినా మన హిందువులు ముందుగా వినాయకుడికి పూజిస్తారు. సంకటహర చతుర్థి రోజు నాడు ఆ గణపతిని పూజిస్తే అసాధ్యం అనుకున్న పనులు కూడా సాధ్యం అవుతాయని, మనకున్న సంకటాలన్నీ తొలగుతాయని మన పురాణాలు చెప్తున్నాయండి. ఈ చతుర్థి పూజను 2 రకాలుగా ఆచరిస్తూ ఉంటారు. మొదటిది వరద చతుర్థి, అంటే అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజు ఆచరించే పూజను వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత బహుళ చతుర్థి రోజు ఆచరించే పూజను సంకటహర చతుర్థిగా ఆచరిస్తూ ఉంటారు. ఈరోజు సంకష్ట గణపతిని నియమ నిష్ఠలతో పూజిస్తే గనక సంకటాలన్నీ తొలగిపోయి అనుకున్న పనులన్నీ జరుగుతాయని శాస్త్రవచనం అండి. ఈ 2026 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో చైత్రమాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందామండి. ఫస్ట్ శ్రీ చాంద్రమానైన శ్రీ పరాభనామ సంవత్సరం చైత్రమాసం, చవితి తిథి వచ్చి ఏప్రిల్ 5వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటల 8 నిమిషాల నుంచి ప్రారంభమై ఏప్రిల్ 6వ తారీఖు సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందండి. మన హిందూ పంచాంగ ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి ఉందో ఆ రోజు జరుపుకోవాలండి ఏ పండుగైనా. కానీ సంకటహర చతుర్థి వ్రతం మాత్రం మనకి చంద్రోదయానికి రాత్రి వేళలో చవితి తిథి ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు జరుపుకోవాలి. కాబట్టి మనం సంకటహర చతుర్థి వ్రతాన్ని ఏప్రిల్ 5వ తారీఖు ఆదివారం నాడు జరుపుకోవాలండి. ఈ రోజున తెల్లవారుజామున నిద్ర లేచి తలస్నానం చేసి పూజా మందిరంలో గణపతి విగ్రహానికి కానీ ఫోటోకి కానీ గంధం కుంకుమ బొట్టుతో అలంకారం చేసుకుని ఎర్రటి పుష్పాలతో కానీ గన్నేరు పూలతో కానీ తెల్ల జిల్లేడు పువ్వులతో కానీ స్వామివారిని అలంకరించుకోవాలి. కొబ్బరి నూనెతో దీపాలను వెలిగించి ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని దానిలో 3 గుప్పులు బియ్యం వేసి 11 రూపాయలు కానీ 21 రూపాయలు కానీ అందులో ఉంచి 2 తమలపాకులు 2 చెక్కలు 2 ఎండు ఖర్జూరాలు పెట్టి మన కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికను చెప్పుకుని సంకల్పం చేసుకుని ముడుపు అనేది కట్టుకోవాలండి. ఈ వ్రతాన్ని 3 నెలలు కానీ 5 నెలలు కానీ 11 నెలలు కానీ 21 నెలల పాటు ఆచరించాలి. మనం ఏమనుకున్నా సరే ఆ కోరిక శీఘ్రంగా నెరవేరుతుందండి. ఆ ముడుపును స్వామివారి ముందు ఉంచి ఉదయం యథావిధిగా పంచోపచార పూజ కానీ షోడోపచార పూజను కానీ ఆచరించాలి. ఈ వ్రతం ఆచరించేవారు ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఉపవాసం అనేది ఉండాలండి. సాయంత్రం మళ్ళీ స్నానం ఆచరించి ముడుపులో కట్టిన బియ్యంతో స్వామివారికి కుడుములు కానీ ఉండ్రాళ్ళు కానీ పరమాన్నం కానీ నైవేద్యంగా పెట్టి యథావిధిగా పూజను ఆచరించాలి. ఈ నెల స్వామివారి నామం పేరు వచ్చి వికట మహాగణపతి. ఓం వికట మహాగణపతి అనే నామంతో స్వామివారిని పూజించాలండి. ఈ నెల పీఠం పేరు వచ్చి వినాయక పీఠం. ఈ నెల చంద్రోదయ సమయాలు వచ్చి ఏప్రిల్ 5వ తారీఖు ఆదివారం రాత్రి 9 గంటల 27 నిమిషాలకండి. చంద్రోదయ సమయాలు అనేవి ప్రాంతం బట్టి మారుతూ ఉంటాయండి. ఒక్కో ప్రాంతానికి ఒక్కో విధంగా ఉంటుంది. కాబట్టి చంద్రోదయ సమయం ఎవరికైనా కావాలితే గనక కింద కామెంట్ చేయండి, నేను రిప్లై అనేది ఇస్తాను. చంద్రోదయ సమయంలో చంద్రునికి 3 సార్లు అర్ఘ్యం సమర్పించాక చంద్రదర్శనం అయ్యాక అప్పుడు ఆహారాన్ని స్వీకరించవచ్చండి. ఈ విధంగా ప్రతి నెల ఆచరిస్తూ ఉంటే గనక మనకున్న అన్ని సంకటాలు తొలగిపోయి మనం అనుకున్న అన్ని కార్యాల్లోనూ విజయం అనేది చేకూరుతుందండి. సో ఇదేనండి వీడియో. నా వీడియో నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.